హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బి లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఇండియా నుండి దుబాయ్ లాటరీ తీయాలంటే ఎలాంటి ప్రూఫ్ కావాలి, అలాగే ఒకవేళ మనం తీసిన దుబాయ్ లాటరీ లోపల విన్ అయితే దాని ప్రైజ్ మనీ ఎలా క్లెయిమ్ చేయాలి, అంటే మన భాషలో చెప్పాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందాం. ముందుగా మనం ప్రపంచం లోపల ఎలాంటి లాటరీ ఇండియా నుండి తీయాలంటే ముందుగా మనకు ప్రూఫ్ కోసం మన దగ్గర పాస్పోర్ట్ అయితే మన దగ్గర ఉండాలి. సో పాస్పోర్ట్ ఉంటేనే మనం ఎలాంటి లాటరీ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ లేనిది రిజిస్ట్రేషన్ చేసుకోలేము. చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఎలాంటి లాటరీ తీసుకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ మీకు పాస్పోర్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో పాస్పోర్ట్ ఉంటేనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాస్పోర్ట్ లేకుంటే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేము. చాలామంది దగ్గర అయితే పాస్పోర్ట్ ఉండదు. సో పాస్పోర్ట్ లేనప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ చాలామందికి లాటరీ తీయాలనేది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో కానీ చాలామంది దగ్గర అయితే పాస్పోర్ట్ అనేది ఉండదు. సో పాస్పోర్ట్ లేనప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర పాస్పోర్ట్ లేకుంటే మన ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర అయినా పాస్పోర్ట్ ఉంటే సో అతని పేరు మీదనే ఈ అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకొని సో అతని పేరు మీద ఈ దుబాయ్ లాటరీ అనేది తీయాలి. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే మీ దగ్గర పాస్పోర్ట్ లేకుంటే మీ ఫ్రెండ్ దగ్గర కనుక పాస్పోర్ట్ ఉంటే సో మీ ఫ్రెండ్ యొక్క పేరు మీదనే ఈ యొక్క అకౌంట్ రిజిస్టర్ చేసుకొని సో ఆ టికెట్ ధర ఉంది కదా, ఇప్పుడు ఒక టికెట్ ధర ఎమిరేట్స్ ధర 15 dirhams ఉంది. సో 15 dirhams మీరు షేర్ చేసుకొని ఈ టికెట్ యొక్క ధరను మీరు ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు విన్ అయితే వచ్చిన అమౌంట్ని మీ ఇద్దరు షేర్ చేసుకోవాలి. చాలామంది అయితే బిగ్ టికెట్ అయినా కానీ అలాగే దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్స్ అయినా కానీ చాలా రేట్ ఉంటాయి. ఒక్కొక్క టికెట్ 500 dirhams, 1000 dirhams, అంటే మన ఇండియా కరెన్సీ లోపల 11,500, 22,000 అని ఇట్లా చాలా రకాల రేట్ అయితే ఉంటాయి. సో దీన్ని సింగిల్గా అయితే తీయలేరు. ఇండియా నుండి ఇంత అమౌంట్ పెట్టి టికెట్ అయితే తీయలేరు. సో అప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ మీకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్ తీయాలన్నా బిగ్ టికెట్ తీయాలన్నా కానీ మీరు చూడొచ్చు, బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర 500 dirhams ఉంటుంది. సో 500 dirhams పెట్టి దుబాయ్ లోపల ఎవరు టికెట్ తీయరు. సో అంత అమౌంట్ పెట్టి ఎవరు తీయరు. సో దీన్ని ఎలా చేస్తారంటే ఎవరైనా రూమ్మేట్స్ ఉన్నా కానీ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఒక 5 members కూడి ఈ యొక్క టికెట్ ప్రైజ్ షేర్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్కరికి 100 dirhams పడుతుంది. ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఈ టికెట్ అనేది తీస్తారు. సో ఇట్లా ఈజీగా ఉంటుంది. ఒకవేళ విన్ అయితే వచ్చిన అమౌంట్ని ఈ 5గురు షేర్ చేసుకుంటారు. ఇండియా నుండి కూడా ఇంత అమౌంట్ పెట్టి 22,000 అమౌంట్ పెట్టి 11,000 అమౌంట్ పెట్టి ఇండియా నుండి తీయాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఇండియాలో ఉన్నవారు కూడా మీ యొక్క దగ్గర ఫ్రెండ్స్తో ఉంటే దుబాయ్ డ్యూటీ ఫ్రీ అయినా సరే బిగ్ టికెట్ అయినా సరే షేర్ చేసుకోండి ప్రైజ్. అంటే మీ ఫ్రెండ్స్ ఒక 10 members 5 members కలిసి ఆ యొక్క టికెట్ ప్రైజ్ అనేది షేర్ చేసుకొని టికెట్ తీయండి. ఒకవేళ బిగ్ టికెట్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాంటివి తీయాలనుకుంటే, ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ ఉంటాయి కాబట్టి అవి ఒకరు సింగిల్గా తీయలేరు. 22,000 పెట్టి ఎవరు తీయలేరు కాబట్టి ఒకవేళ విన్ అయితే మీకు వచ్చిన అమౌంట్ని ఎవరైతే మీ ఫ్రెండ్స్ తీశారో మీ అందరు కలిసి ఈ యొక్క ప్రైజ్ మనీ అనేది షేర్ చేసుకోవాలి. ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకుంటే మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కానీ అతని పేరు మీదనే అకౌంట్ రిజిస్టర్ చేసుకొని అతని పేరు మీదనే టికెట్ తీయండి. సో ఇట్లా వచ్చిన అమౌంట్ని మీరు ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్పోర్ట్ లేకుంటే, పాస్పోర్ట్ ఉంటే మీరు సొంతంగా తీయచ్చు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇండియా నుండి దుబాయ్ లాటరీ తీస్తే అందులో విన్ అయితే మనం క్లెయిమ్ కొరకు ఏం చేయాలి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మన డబ్బు ఇండియాకి తీసుకురావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లాటరీ తీసినప్పుడు ఆ లాటరీలో విన్ అయితే మీకు ఒక వారం లోపల మీకు మెసేజ్ వస్తుంది. అంటే వాళ్ళు ఎవరైతే లాటరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో ఈమెయిల్ ద్వారా మీకు మెయిల్ వస్తుంది. సో ఇలాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మీకు మెయిల్ వస్తుంది. సో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ ఉండాలి, అలాగే మీ దగ్గర ఒక 2-3 ఫొటోస్ అయితే ఉండాలి, అలాగే బ్యాంక్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఉండాలి. మీరు టికెట్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. టికెట్ తీసేటప్పుడు మీ పేరు అలాగే పాస్పోర్ట్లో పేరు 2 సేమ్గా ఉండాలి. సో వాళ్ళు ఒకవేళ మీరు విన్ అయితే చెక్ చేస్తారు, పాస్పోర్ట్లో పేరు క్లియర్గా ఉందా, టికెట్లో పేరు క్లియర్గా ఉందా, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ లోపల మీ పేరు ఉందా, అసలు ఈ పేర్లను చెక్ చేస్తారు. ఈ పేర్లు మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మన టికెట్ తీసేటప్పుడు మన పేరు క్లియర్గా ఉండాలి. పాస్పోర్ట్లో ఏ విధంగా పేరు ఉందో మనం టికెట్లో కూడా అదే విధంగా పేరు మాత్రం ఇవ్వాలి. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉండాలి. కొంతమందికి డౌట్ రావచ్చు, ఒకవేళ మనం దుబాయ్ లాటరీ రూపంలో విన్ అయితే దుబాయ్ రావాల్సి ఉంటుందని. అలా ఏం కాదండి, మ్యాక్సిమం రావాల్సిన అవసరం లేదు, దుబాయ్కి రావాల్సిన అవసరం లేదు. కొన్ని లాటరీలు మాత్రమే ఒకవేళ ఎక్కువ అమౌంట్ విన్ అయితే దుబాయ్ రావాల్సి ఉంటుంది. లాస్ట్ టైం రాజమండ్రి అతను మన లక్కీ హ్యాండ్ లోపల 14 లక్షలు విన్ అయ్యారు. అతనికి మెయిల్ వచ్చింది, మీరు దుబాయ్ వచ్చి ఈ యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలనేది. సో అతను దుబాయ్ వెళ్ళి ఆ యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవడం జరిగింది.
సో ఇట్లా కొన్ని లాటరీ మాత్రం దుబాయ్ రావాల్సి ఉంటుంది. మిగతా లాటరీ మాత్రం మీ యొక్క అకౌంట్లోకే వాళ్ళు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, దుబాయ్ రావాలంటే ఎలా రావాలి, అసలు దుబాయ్ రావాలంటే దానికి వీసా ప్రాసెస్ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. దుబాయ్ రావాలంటే మీకు వీసా ఉంటుంది. మీరు ఎలాంటి టూరిస్ట్ ట్రావెల్స్కి వెళ్ళినా కానీ అందులో మనం దుబాయ్ యొక్క వీసా అప్లై చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన వీసా 1 మంత్ వీసానా, 2 మంత్స్ వీసానా, 3 మంత్స్ వీసానా, ఎలాంటి వీసా కావాలన్నా మీకు అందులో దొరుకుతుంది. టూరిస్ట్ వీసా మీద మీరు దుబాయ్ వచ్చి మీరు విన్ అయిన అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా దుబాయ్ రావచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ముందుగా మనకు దుబాయ్లో ప్రపంచం లోపల ఎలాంటి లాటరీ తీయాలన్నా ముందుగా మనకు కావాల్సింది పాస్పోర్టు. అలాగే ఒకవేళ పాస్పోర్ట్ లేకుంటే మీ ఫ్రెండ్ మీద పాస్పోర్ట్ తీసి అతని యొక్క పేరు మీద అకౌంట్ రిజిస్టర్ చేసుకొని ఒకవేళ అమౌంట్ విన్ అయితే మీరు షేర్ చేసుకోండి. ఇది ఇంకొకటి, ఒకవేళ విన్ అయితే క్లెయిమ్ కొరకు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది మీకు పాస్పోర్టు, మీ ఫొటోస్, అలాగే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇవి తప్పనిసరిగా అయితే ఉండాలి. ఇవి మాత్రం క్లియర్గా ఉండాలి. ఇవి కూడా ఎవరైతే టికెట్ తీసారో వారి పేరు మీదనే ఉండాలి. ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు మీ యొక్క అకౌంట్లోకి అనేది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఇంకేమైనా లాటరీ గురించి అప్డేట్స్ ఉంటే మన వీడియోలు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.